నేటి కాలంలో బరువు తగ్గడం చాలా కష్టమైన పనిగా మారింది. ఆధునిక జీవనశైలి, స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం, అనారోగ్యకరమైన ఆహారం, ఈ రోజుల్లో నూనె, కారం, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది స్థూలకాయానికి గురవుతున్నారు. కానీ దానిని నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. ఊబకాయాన్ని తగ్గించుకోవడం శారీరక సౌందర్యాన్ని కాపాడడమే కాదు. శారీరక సౌందర్యాన్ని కాపాడుకోవడమే కాదు, ఆరోగ్యంగా ఉండేందుకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే స్థూలకాయం మధుమేహం, హై బీపీ వంటి అనేక తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గడానికి డైట్, వ్యాయామం చేస్తున్నారు. అలాగే జిమ్కి వెళ్తున్నారు. అంతేకాకుండా అనేక పద్ధతులను అవలంబిస్తున్నారు. చాలామంది అడపాదడప ఉపవాసం వంటి వాటిని కూడా అనుసరిస్తారు. అలాగే ఆహారం తీసుకోవడం నియంత్రించడం, నడక, పరుగు, యోగా లేదా జిమ్కి వెళ్ళడం, ఇలా ప్రతిరోజు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ చేయడం కూడా చాలా ముఖ్యం. అయితే బరువును తగ్గించుకోవడానికి సాధారణ జాగింగ్ చేయడం మంచిదా, లేక ట్రెడ్మిల్పై నడవడం మంచిదా అనే విషయాలను తెలుసుకుందాం. బయట జాగింగ్. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాలుగా నడుస్తుంటారు. ఏ రకమైన శారీరక శ్రమ అయినా, ఏ వయసు వ్యక్తి అయినా చేయవచ్చు. ప్రత్యేక పరికరాలు లేదా జిమ్కి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. నడక ద్వారా బరువు తగ్గడమే కాకుండా శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది, జీవక్రియ పెరుగుతుంది, కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. నడవడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే నడక అనేది బరువు తగ్గించడానికి ఇంకా ఎంపికగా చెబుతారు. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది శరీరం ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా స్వచ్ఛమైన గాలిలో నడవడం వలన మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకృతిలో నడవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. బరువు తగ్గాలంటే ప్రతిరోజు కనీసం 30 నుండి 45 నిమిషాలు నడవాలి. మీరు ప్రతిరోజు సమయం లభించకపోతే వారానికి కనీసం 5 రోజులు నడవండి. బరువు తగ్గడానికి నెమ్మదిగా నడవటం కంటే వేగంగా నడవటం చాలా మంచిది. దీన్నే బ్రిస్క్ వాక్ అని కూడా అంటారు. ట్రెడ్మిల్పై నడవడం. బరువు తగ్గడానికి ట్రెడ్మిల్పై నడవడం కూడా మంచి ఎంపిక అని చెబుతున్నారు. ఆధునిక జీవనశైలిలో భాగంగా చాలామంది ట్రెడ్మిల్ని యూజ్ చేస్తున్నారు. జిమ్లకు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇక్కడ ట్రెడ్మిల్లను ఉపయోగిస్తారు. చాలామంది ఇంట్లో కూడా ట్రెడ్మిల్ చేస్తారు. ట్రెడ్మిల్పై నడవడం వల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువును తగ్గిస్తుంది. ట్రెడ్మిల్పై రెగ్యులర్గా నడవడం వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీతో పాటు మోకాళ్ళు, చీలమండలం, కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ట్రెడ్మిల్పై నడిచే ముందు 5 నుంచి 10 నిమిషాల వార్మప్ చేయడం వల్ల కండరాలు వేడెక్కుతాయి. వ్యాయామం ముగించే ముందు నెమ్మదిగా నడిచి కూల్ డౌన్ అవ్వాలి.